థ్యాంక్స్ విల్. హాయ్ గైస్, నేను శిరీష్ పక్కి. చూడండి, మాకు నిన్న ఫస్ట్ స్నో పడిందనమాట. ఈ ఇయర్లో పడిన ఫస్ట్ స్నో నిన్న సాయంత్రం స్టార్ట్ అయింది. సో ఫస్ట్ స్నో అంటే ఎప్పుడు స్పెషలే. చాలాసార్లు స్నో చూసామని చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, కానీ ప్రతి ఇయర్ ఏ రోజైతే స్నో పడుతుందో ఆ రోజు కొంచెం స్పెషల్గా ఉంటుంది అనమాట. అంటే మంచి ఫీల్ వస్తుంది. ట్రాష్ పారేయడానికి వచ్చాను. ఇదే మా ట్రాష్ బిన్. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్ అంటే నవంబర్ మధ్యలో స్నో పడుతుంది అనమాట. ఏ ప్లానింగ్ అయినా స్నో పడుతుందా లేదా అని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. స్నో పడడం వల్ల వెళ్ళలేకపోయాం. స్నో పడితే వెహికల్స్ తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో ఇది మన కార్లు చూడండి. ఇంకా వింటర్లోకి, సాలిడ్ వింటర్లోకి మనం వెళ్ళలేదు. ఇంకా వింటర్ తాలూకా ఎర్లీ స్టేజ్లోనే ఉన్నాం. కానీ ఇదేంటి అప్పుడే ఇంత అందంగా పడుతుంది అనమాట ఫస్ట్ స్నో. అందుకే కొంచెం స్పెషల్, ఎందుకంటే కొంచెం హల్కాగా పడుతుంది. సో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ స్నో ఎక్కువగానే ఉంది, కార్ మొత్తం కవర్ అయిపోయింది, కానీ ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. ఈ హ్యాండిల్స్ ఎలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయో. ప్రస్తుతానికి రాత్రి పడింది కదా ఐస్, ఇదంతా ఫ్రీజ్ అయిపోయింది, అందుకే రావట్లేదు. చూడండి, అంటే ఇక్కడ రావట్లేదు. చూడండి, గట్టిగా గీకాల్సి వస్తుంది. వీటికి స్పెషల్గా బ్రష్ ఉంటుంది అనమాట. నేను మీకు చూపిస్తానండి. యూజువల్గా కార్ నిలదీస్తాం, బయటకు వచ్చి కార్ వేసుకొని వెళ్ళిపోతాం కదా. కానీ ఇప్పుడు కార్ ఖచ్చితంగా క్లీన్ చేసే వెళ్ళాలి. ఎందుకంటే పోనీ ఓకే, దీనిపైన మాత్రమే జస్ట్ ఇదేంటి అద్దం మీద మాత్రమే తీసేసి క్లీన్ చేసి వెళ్ళిపోదాం అని అనుకున్నా సరే అవ్వదనమాట. ఎందుకంటే పైన ఉండే రూఫ్ మీద ఉంది చూడండి ఐస్, అది స్లోగా గడ్డ కట్టేసి ఇవాళ గడ్డ కట్టేస్తుంది, రేపు గడ్డ కట్టేస్తుంది. ఎల్లుండి ఒకవేళ వేడిగా ఉందనుకోండి, అంటుకొని ఉన్న ఐస్ మొక్క ఉంటుంది చూడండి, అది ఇదేంటి వేడికి కొంచెం కరిగి మనం స్పీడ్గా వెళ్తుంటే గాలికి ఎగిరిపోయి వెనకున్న కార్ మీద పడుతుంది అనమాట. అలా యూజువల్గా జరుగుతాయి, కానీ పెద్దగా వర్రీ అవ్వాల్సింది లేదు. కానీ క్లీన్ చేసుకొని వెళ్ళాలి. చూడండి మా ఇల్లు. కాలు జారింది. ఐస్ పడ్డాక అన్నిటికన్నా భయంకరమైనది ఏంటంటే ఇక్కడ షైనింగ్గా కనపడుతుంది చూడండి. ఇది ఐస్ పడిపోయి ఇదేంటి కరిగిపోయాక వాటర్ అయిపోద్ది చూడండి. వాటర్ అయిపోయాక కూడా ఈ బయట ఉన్న చల్లదనానికి అది ఫ్రీజ్ అయిపోద్ది అనమాట. ఆ వాటరే దాని మీద ఫ్రీజ్ అయిపోద్ది. చూడండి అలా ఫ్రీజ్ అయిందో. ఒకవేళ దాని మీద కాలు వేస్తే చూసారు ఎలా జారుతుందో. ఇప్పుడే జారా, ఇది మెల్లగా ఇదేంటి ఫ్రీజ్ అయ్యి ఐస్ బర్గ్స్ లాగా పడుతుంది అనమాట. చూడండి, అది చెట్టు మీద పడిన ఐస్.
చెప్పుల్లోకి కానీ షూస్లోకి కానీ ఐస్ వెళ్ళిందంటే నరకంగా ఇలా ఫ్రీజ్ అయ్యాక ఇలా పడుతుంటాయి అన్నమాట. చూడండి ఇదంతా అంతా ఐసే. సో స్నో పడుతుంది కదా రాత్రి అంతానో లేదా డే అంతానో, ఆ డే అంతా ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ స్నో పడింది అనుకోండి, స్నో పడుతున్నప్పుడు మనం వెళ్ళి కార్ క్లీన్ చేసుకోకూడదు. అంటే క్లీన్ చేసుకుంటే ఇంకా కొంతే పడుతుంది కదా, అది వెళ్ళి తర్వాత రోజు వెళ్ళి క్లీన్ చేసుకుంటే ఎఫర్ట్ తగ్గుతుంది కదా అని అనుకోవచ్చు. కానీ స్నో పూర్తిగా పడిపోయి స్నో ఆగిపోయాక మనం వెళ్ళి కార్ క్లీన్ చేసుకోవాలి, అదే బెస్ట్. చూడండి లాస్ట్ వీడియోలో ఫుల్ ఎల్లోగా ఉంది చెట్టు, ఇప్పుడు చూడండి అసలు కాక్కూడలేదు. యా చూడండి కార్లని ఎలా కప్పేసాను. బడీ కెన్ యూ రికార్డ్ మీ? I'll just move that branch. I'll just move that branch. Can you record me? Just hold it like that. You can say hi. Hi. He's my what's your name? Bill. He's my neighbor Bill. So tanu manaki help chestaru. Yeah. Just hold it like that. You can see, you'll be able to see. Yeah. I'll go there and I'll move this branch, okay? You can come forward so that I'll look close. You can come here. సరే కదా ఎంత స్నో పడిందో. థ్యాంక్స్ విల్. ఈ చెట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నిన్న ఫుల్ స్నోతో కప్పబడి ఉంది. యాక్చువల్గా నేను సాయంత్రం రికార్డ్ చేసి ఉంటే బాగున్నాను, కొంచెం లో లైట్ ఉంది. అది కాక ఇదేంటి, మీరు ఆల్రెడీ మా ఏరియాని చూసారు కదా. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, గ్రౌండ్ చూస్తున్నారు చూడండి, ఇలా ఉండదు, ఇంత ఎత్తుగా ఉంటుంది. స్నో ఫుల్ కవర్ అయ్యి మనకన్నా హైట్గా ఉంటుంది, పైలప్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే వీళ్ళు రోడ్స్ క్లీన్ చేసినప్పుడు, రోడ్ అంటే స్నో పడుతున్నప్పుడే వెహికల్స్ అర్జెంటుగా వెళ్ళే వెహికల్స్ ఉంటాయి చూడండి, వాటి కోసం రోడ్ని క్లీన్ చేస్తారన్నమాట. సో క్లీన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారు, ట్రక్కి ముందున వాళ్ళకు ఉండే కార్లకి లేదా ట్రక్కులకి ముందున బోర్డు ఏం చేస్తుందంటే స్నోని ఇలా ఇదేంటి పక్కకి జరిపేస్తూ ఉంటుంది, స్నోని ఇలా కట్ చేస్తూ ఉంటుంది, వెహికల్ ముందుకు వెళ్ళిపోతుంటుంది అనమాట. ఆ స్నో కట్ అవుతున్న స్నో ఇలా పక్కకు వచ్చి దీని మీద డంప్ అయిపోద్ది రోడ్డుకి, ఇటు సైడ్ కానీ లేదా అటు సైడ్ కానీ. సో అప్పుడు ఆ స్నో ఇంత హైట్కి ఇదేంటి ఫార్మ్ అయిపోద్ది అనమాట. సో ఆ వింటర్ మొత్తంలో ఆ స్నో అలా పడే. మన ఫేవరెట్ ట్రీ. స్నోని చూస్తే టచ్ చేయకుండా ఉండలేము, టచ్ చేస్తే ఇదేంటి చలి గట్టిగా వేసేస్తుంది. ఇది చూడండి ప్రాపర్ క్రిస్మస్ ట్రీలా ఉంది కదా, మనం చిన్నప్పుడు కార్టూన్స్లో అందరం చూసేవాళ్ళం కదా. చూడండి ఎంత సాలిడ్గా తయారైందో. దీన్ని ఇచ్చుకొని దేనని కొడదాం. నైస్. యా యాక్చువల్గా స్నో బూట్స్ వేసుకొని వద్దాం అనుకున్నాను, కానీ ఇదేంటి తక్కువ స్నో అయ్యాయి కదా, పర్లేదని చెప్పి వేసుకోలేదు. మేబీ ఇంకో 1 వీక్ 10 డేస్లో ఇంకా భారీగా స్నో పడుతుంది కదా, అప్పుడు నేను క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. స్నోలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ స్నో మీరు చూస్తున్నట్టు దీనికి ఒక కలర్ అంటే ఏమి ఉండదు, ఇది చాలా ట్రాన్స్పరెంట్.
ఇది జస్ట్ లైక్ వాటర్. మనకు వాటర్ ఎలాగా ఇదేంటి వాటర్ బాటిల్ పెట్టుకొని ఇటు నుండి చూస్తే అటు సైడ్ కనబడుతుంది కదా, అలాగే ఇది కూడా ట్రాన్స్పరెంట్ అనమాట. వైట్ కలర్ అని అనుకుంటున్నాం కదా, వైట్ కలర్ కాదు. కానీ ఆ ట్రాన్స్పరెంట్ ఫ్రీజ్ అయిపోవడం వల్ల మాలిక్యూల్స్ ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి కదా, సో దాని మీద సన్లైట్ పడినప్పుడు, సన్లైటే కాదు ఏ లైట్ అయినా పడినప్పుడు అవి వైట్ కలర్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. కానీ దాని యాక్చువల్ కలర్ ట్రాన్స్పరెంట్, అంటే దీనికి రంగు అంటూ ఉండదు. యా, ఆ ఇల్లు చూస్తున్నారు కదా, ఇల్లుల మీద అదంతా యాక్చువల్గా బ్లాక్ అనమాట. కానీ స్నో పడడం వల్ల అది వైట్ అయిపోయింది. ఈ ఇల్లులు వుడెన్ హౌసెస్ కదా, లోపలికి చలి ఎలా ఆపుతాయి అని మీరు అనుకోవచ్చు, కానీ హ్యాపీగా ఆపుతాయి. ఇంకా టెంపరేచర్ బాగా కంట్రోల్ చేసేవి వుడ్డే. కాంక్రీట్ అయితే ఇంకా చల్లగా అయిపోద్ది, మార్బుల్లో లేదా ఇంకా అయితే ఇంకా ఫ్రీజ్ అయిపోద్ది. కానీ ఇది వుడెన్ హౌసెస్ అలా అవ్వవు అనమాట. చూసారా, నేను రాత్రి పడిన స్నో అప్పుడే ఇదేంటి ఇంత ఫ్రీజ్ అయిపోయింది. నా వ్యూవర్స్ కోసం చిన్న ఒక స్మాల్ వీడియో. అంటే ఈ ఇయర్లో పడ్డ ఫస్ట్ స్నో తాలూకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి చేశాను. నేను యూఎస్కి వచ్చినప్పుడు ఫస్ట్లో స్నో పడింది, చాలా దారుణంగా పడింది. ఎంత దారుణంగా అంటే టెంపరేచర్స్ -32లో ఉండేవి. ఒక నెల రోజులు మొత్తం టెంపరేచర్ -32లో ఉండింది. అంత హారబుల్ టెంపరేచర్ ఉన్నప్పుడు నేను అదే ఇయర్ నేను యూఎస్కి వచ్చా. అదే ఇయర్ అంటే సరిగ్గా వింటర్కే ల్యాండ్ అయ్యాను యూఎస్లో. సో నాకు చాలా ఇదేంటి భయం వేసింది అనమాట. అంటే ఇంత హారబుల్గా టెంపరేచర్స్ ఉంటే ఎలా బతకగలం ఇక్కడ, పైగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా హారబుల్గా ఉంటుంది కదా. సో నేను ఊబర్లో ట్రావెల్ చేసినప్పుడు, ఊబర్ అంటే ట్యాక్సీ డ్రైవర్ని అడిగేవాడిని అనమాట, ఇదేంటి ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని. అలా ఏమన్నారు తెలుసా, ఎప్పుడు నార్మల్గా ఉంటుంది, ఎప్పుడు -10 లేదా -20 వరకు రీచ్ అవుద్ది. కానీ -32కి వెళ్ళి అంతే చల్లగా త్రూ అవుట్ ద మంత్ ఎప్పుడు లేదంట. అంటే నేను ల్యాండ్ అయ్యాను కనుక అంత చల్లగా ఉంటుందని నేను కూడా అనట్లేదు, కానీ అంత యూనో అంత హారబుల్ టెంపరేచర్ ఎప్పుడో వాళ్ళకి 50 years బ్యాక్ ఎప్పుడో వచ్చిందంట అంత హారబుల్ టెంపరేచర్. కానీ ఆ తర్వాత మళ్ళీ రాలేదంట, మళ్ళీ ఇప్పుడు అది లైక్ అప్పుడు నేను ల్యాండ్ అయినప్పుడు వచ్చిందంట. అది చూసి నేను చాలా టెన్షన్ పడ్డా అన్నమాట. అప్పుడైతే స్నో ఈ హైట్కి పడిందండి, నా హైట్కి కూడా పడుతూనే ఉండేది, రాత్రులు పగళ్ళు అని లేకుండా. కార్లు బళ్ళు ఏమీ ఉండేవి కాదు, మా కాలేజీలు సెలవులు అలాగ ఇచ్చారన్నమాట ఆ 1 month. సో మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫీల్ ఏంటంటే స్నో. మీరు యూఎస్లో ఎక్స్పీరియన్స్ చేస్తారా లేదా కాశ్మీర్లో ఎక్స్పీరియన్స్ చేస్తారా అని నాకు తెలియదు, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చేయాలి. అంటే అదొక ఫీల్ అన్నమాట. ఎంత చల్లగా ఉన్నా సరే మనం అంత స్మూత్ ఒక ఆబ్జెక్ట్ని పట్టుకోకుండా ఉండలేం అనమాట. సో దిస్ ఇస్ శిరీష్ సైనింగ్ ఆఫ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ ప్రమోట్ చేయండి.